వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల గడప వద్దకే నేరుగా సంక్షేమ ఫలాలు. కార్మికుల సమస్యలను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మహిళలు దేశ ప్రజలకు తీరని అన్యాయం చేసిన ప్రతిపక్షాలు. ఈ మధ్య మీరు చూస్తున్నారు, అనేక అవాక్కులు చవాకులు పేలుతున్నారు ఈ ప్రభుత్వం మీద. వారేదో మంచి చేశారట, ఆ మంచి చేసిన దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయటం లేదట. ఏది మీరు మంచి చేస్తే మేము కంటిన్యూ చేయకుండా ఉన్నాము, ఏది మీరు మంచి అని పేదవాడు సపోర్ట్ చేసిన దేన్ని మేము వదిలేశాము. నీకు ఆలోచన లేని ఇందిరమ్మ ఇళ్ల లాంటి కార్యక్రమాన్ని నువ్వు మాటలతో చెప్తే, ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి కట్టించాం. రెండో విడత రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. పేదవాడి ఆత్మ గౌరవానికి క్షీణంగా ఇల్లు అనే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాం. నువ్వు చేయలేదే. సన్నబియ్యం ఇయ్యాలనే ఆలోచన రాలేదే. రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే అనేక మంది నిరుపేదలు రోడ్డు పాలైన సంగతి నిజం కాదా? ఇలా ఏ కార్యక్రమం చూసినా ఈనాడు పేదవాడికి ఈ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడ పడితే అక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా మీరు మాట్లాడే ప్రతి మాటని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 PRCలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా, పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తూ ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ లో ఒక అనుభవం లేని డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్ గురై ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీయొద్దని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇక దొంగ కమిటీలతోని కాలయాపన చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటైన విషయం. అందుకోసమే ఇవాళ ఉప్పల్ డిపో ముందు కార్మికులందరం కలిసి సమ్మెలో పాల్గొన్నాం. ఈ సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తాం. ఈ హక్కులు నెరవేరే వరకు, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులను విస్మరించేటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మనుగడ కొనసాగలేదు. ఆర్టీసీతో గోక్కున్నోడు ఎవడు కూడా మళ్ళా రెన్యువల్ కాలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఇలా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా. వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా. వచ్చేదాకా వాళ్ళకి బుద్ధి నేర్పిద్దాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా ఆపింది, ఎందుకు ఆపింది, కట్టు కథలు చెప్తున్నారు. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెండ్మెంట్ జరిగితే, డీలిమిటేషన్ జరిగినా, సెన్సస్ జరిగినా కానీ తప్పకుండా సౌత్ స్టేట్స్ నష్టపోతుంది. దానికి నరేంద్ర మోడీ గారు చాలా ప్రాక్టికల్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు జరిగే స్కీమ్ పెట్టిను. దాంట్లో ఏంటి, పర్సంటేజ్ వైజ్ పెంచుతున్నాం. ఎక్కడైతే ఫ్రాక్షన్ ఉందో మనలాంటి సౌత్ స్టేట్స్ ఒకటి కలిపిర్లో కానీ ఒకటి తక్కువ చేయలే. అంటే 0.1, 0.2 మనకు ఉందనుకోండి, ఆ సీటు 1 చేసిరు కానీ దాన్ని 0 చేయలే. మరి అసలు ఒక అడ్వాంటేజ్ ఈరోజు సౌత్ ఇండియా కేవలం వీళ్ళ అజ్ఞానం వల్ల కోల్పోయింది. కాబట్టి నేను రాజకీయ కార్యకర్తలు అందరికీ కూడా, ఏ పార్టీలు ఉన్న కార్యకర్తనే మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించి తప్పకుండా మనకు న్యాయం వచ్చే విధంగా పోరాటం చేయాలి. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. 2.5 సంవత్సరాలుగా అడుగుతూ ఓపిక బట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారు కార్మికులు. కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అధికారంతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీరందరూ చూసే ఉంటారు, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం,
అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం. 2 విషయాలు సూటిగా అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా వెంటనే గుర్తించండి. ఇది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయమే. మా కార్మికుల గొంతెమ్మ కోరిక కాదు, మా కార్మికులు కొత్తగా అడుగుతున్నది కాదు. గతంలోనే కేబినెట్ ఆమోదం అయిపోయింది, జీవో వచ్చింది, గెజిట్ వచ్చింది, డేట్ డిక్లేర్ చేయాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేదు 2 పిఆర్సీలు ఇవ్వండి, మా యూనియన్ను వెంటనే పునరుద్ధరించండి అని చెప్పి ఇలా కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వెంటనే యూనియన్ను పునరుద్ధరిస్తామని, తక్షణమే 2 పిఆర్సీలు అందిస్తామని శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. మీరే రాసింది కదా. దాని మీద ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఇంకొక వైపు ఈనాటి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు. మీ సంతకాలు చూసే కదా ఆ రోజు కార్మికులు నమ్మి మిమ్మల్ని గెలిపించిండ్రు. మరి గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఇలా 2.5 ఏళ్ళైనా కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఓపిక లేదా? ఆ చర్చలకు పిలవాల్సింది పోయి దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీని పరిరక్షించాల్సింది పోయి ఆర్టీసీని భక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. ఇలా హైదరాబాద్లో ఉండే మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు టోటల్గా జిల్లాలకు పంపిస్తారట. హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు హైదరాబాద్లో. ఇక రేపు హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ అన్న ఉండడు, మా కండక్టర్ చెల్లె ఉండదు. మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి హైదరాబాద్ను ప్రైవేట్కి ఇస్తాము, ఆ డిపోలన్నీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తాము. ఆర్టీసీ హైదరాబాద్లో ప్రైవేట్ మయం అవుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.